అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ యొక్క వీడియోలో కార్తీక మాసంలో మనము ప్రత్యేకంగా ఉసిరి దీపాలనేది వెలిగిస్తాం. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల సాక్షాత్తు శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని ఒక అద్భుత వృక్షం అనేది ఈ ఉసిరి చెట్టు. అందుకే ఉసిరి దీపం అనేది ఎలా పెట్టాలో చూద్దామండి. చాలామంది పైన చెక్కు తీసి పెడుతూ ఉంటారు. అలా పెట్టవచ్చా లేదా అన్నది ఇవాళ వీడియోలో చూద్దాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ప్రమేషంలో కానీ, లేకుంటే పెళ్ళి కానీ, ప్రేమ, వివాహం, ముఖ్యంగా సంతానం, పిల్లల జ్ఞాపక శక్తి, భార్యాభర్తల మధ్య గొడవలు, రాజకీయాల పరంగా ఏవైనా సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు చాలా అనుభవజ్ఞులండి. ఇటువంటి వాటిలలో బాగా చెప్తారు. పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి తప్పకుండా చేసి మీ సమస్యలకు పరిష్కారం దొరకపడును. కార్తీక మాసము అంటే దీపదానానికి, దీపారాధనకి ప్రధానమైనది, అలాగే ముఖ్యమైనది. ఈ మాసంలో చేసిన దీపారాధన చాలా విశిష్టమైనది. పతితో చేసిన ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి మనం వాటిని అరటి డొప్పలలో పెట్టి వెలిగిస్తాం. అయితే మట్టి ప్రమిదలలో కూడా వెలిగిస్తాం, పిండి దీపాలలాగా వెలిగిస్తాం. కానీ వీటన్నిటికంటే కూడా ఉసిరి చెట్టు, అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి, ఉసిరి మొక్కకి, అలాగే ఉసిరికాయకి, ఇట్లా పెద్ద ఉసిరికాయలని నల్లికాయలు కాదు, వీటికి చాలా ప్రత్యేకత ఉంది. మీరు ఉసిరికాయలని ఇలా దీపంలాగా పెడితే చాలా మంచిది. దీని వలన ఏవైనా నవగ్రహ దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి, శుభాలు జరుగుతాయి. దాంతోపాటుగా ఏవైనా చేసిన పుణ్యములు పెరిగి పాపములు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. మనం తెలుసో తెలియకో ఎన్నో పాపములు చిన్నవి కూడా చేసి ఉంటాం. అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇలా కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ దీపం పెట్టినా, ఉసిరి చెట్టు కింద తిన్నా కూడా చాలా మంచిది. కానీ చాలామంది తెలియకుండా పైన చెక్కు తీసి నిలబడి ఉంటుంది అని అలాగే పెడుతూ ఉంటారు. చెక్కు ఉసిరికాయకి ఎప్పుడూ తీయకూడదండి. మనం వేసిన నూనె, మనం ఇప్పుడు వెలిగించామనుకోండి ఉసిరికాయ దీపాన్ని, ఆ నూనె వేస్తూ ఉంటే అది కిందకి కారుతూ ఉండాలి. అలాగే అక్కడే స్టాక్ లాగా ఉండకూడదు. ఎందుకంటే మనం వేసిన దీపారాధనలో నూనె మనం చేసిన పాపాలు తొలగిపోయి కిందకి వెళ్ళిపోవడం అన్నమాట. కాబట్టి మీరు అలాగే చెక్కు తీసి పెట్టారనుకోండి, మంచిది కాదు. ఇలా 2 ఒత్తుల్ని మీరు మామూలుగా పూజలో చేసుకోవచ్చు. లేదా బుడ్డ ఒత్తులు ఉంటాయి కదండి, ఆ బుడ్డ ఒత్తులు 2గా తడిపి మీరు ముందుగానే ఆవు నెయ్యిలో చేసి పెట్టుకోండి, చాలా మంచిది. ఆవు నెయ్యితో చేస్తేనే శ్రేష్టం అండి. దానివల్ల చాలా మంచి అనేది జరుగుతుంది, సకల పాపములు తొలగిపోతాయి. ఎప్పుడు పెట్టవచ్చు ఈ కార్తీక మాసంలో అంటే, కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, కార్తీక సోమవారాలు, పౌర్ణమి తిథులలో ఇలా మనం దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. ఎక్కడ వెలిగించవచ్చు అంటే, ఈ దీపాలను ఎక్కడైనా కూడా వెలిగించవచ్చు. దేవుడి గదిలో ఆ శివయ్య, విష్ణుమూర్తి ముందు వెలిగించవచ్చు, తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు, అలాగే గుడిలో కూడా వెలిగించుకోవచ్చు. కాకపోతే మనము ఒక ఇంట్లో అనుకోండి, ఆ వెలుగుతున్న దీపాలని తిరిగి మనమే ఉపయోగించుకోవచ్చు. అది లాస్ట్లో చెప్తాను. ఇలా చక్కగా ఉసిరికాయని తీసుకొని ఎక్కడా కూడా నల్లగా లేకుండా, అలాగే కుళ్ళిపోకుండా, చారలు లేకుండా నీట్గా ఉన్న ఉసిరికాయలను తీసుకోండి. దానికి 4 వైపులా కుంకుమ, పసుపు, గంధపు బొట్లతో అలంకరించండి. వాటిని ఇలా ప్రమిదలలో కానీ, మామూలుగా మీరు వెండి ప్రమిదలు వాడితే వాటిలలో కానీ, మట్టి ప్రమిదలలో కానీ, లేదా ఒక తమలపాకు తీసుకొని దానిపై కొద్దిగా బియ్యాన్ని పోసి, బియ్యం ఎందుకు అంటే నిలబడడానికి, మీ కాయలు బాగా పెద్దగా ఉన్నాయి, బేస్ బాగుంది, నిలబడుతుంది అనుకుంటే మీరు మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. బియ్యం అనేది తప్పనిసరిగా పెట్టాలి అని లేదు. కాబట్టి ఇలా బుడ్డ ఒత్తుల్ని ఆల్రెడీ నూనెలోనే మనం నానబెట్టి పెట్టుకోవాలి. దీనివల్ల ఆ దీపం అనేది ఎక్కువసేపు వెలిగే అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ కావాలంటే దానిపైన పోస్తూ ఉండవచ్చు. అలా పోయడం వల్ల మనకి ఏమైనా చేసిన పాపాలు ఉంటే, అలాగే దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే లభిస్తుంది. ఇలా ప్రమిదలలో పెట్టుకోవచ్చు, అలాగే మట్టి ప్రమిదలలో కూడా పెట్టుకోవచ్చు. అయితే మనం ఏ స్తోత్రం పఠించాలి అంటే, శివయ్య ముందు పెట్టామనుకోండి, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రము, దాంతోపాటుగా విష్ణుమూర్తి దగ్గర అనుకోండి ఓం నమో నారాయణాయ అని. ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర కూడా ఈ శుక్రవారాల్లో మీరు వెలిగించినట్లయితే ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి. అది కూడా నేను మీకు ఇక్కడ చెప్తానండి, మీరు లాస్ట్ వరకు చూడండి. ఇలా దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత మన ఇంట్లో అయితే తిరిగి మనమే వాడుకోవచ్చు. మీరు వాటిని ఎండబెట్టి మామూలుగా తినడము అలాంటివి చేయవచ్చు. ఎందుకంటే మనకి చలికాలం కదండి, అనారోగ్యాలు చాలా ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఏమైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా, స్కిన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆమ్లము చాలా
ఆయుర్వేదికంగా కూడా చాలా మంచిది. త్రిఫలము అంటారు కదండి, ఆమ్లా అనేది చాలా మంచిది, అలాగే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆమ్లాని తింటే చాలా మంచిది. కాబట్టి మీరు ఇంట్లోనే ఆ దీపం కొండెక్కిన తర్వాత చక్కగా వాష్ చేసేసుకొని, మీరు నెయ్యి దీపమే పెడతారు కాబట్టి ఆ నెయ్యికి కూడా కొంచెం మెత్తబడి ఉంటుంది, మీరు అలాగే వాటిని తినేయవచ్చు. అంతేకాకుండా యముడి కోరల నుంచి కాపాడడం కోసం కూడా ఉసిరి ఎంతో ప్రధానమైనది. కాబట్టి ఈ ఉసిరి చెట్టు దాత్రి చెట్టు అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇలా ఉసిరికాయ దీపాన్ని పెడితే చాలా మంచిదండి. ప్రతిరోజు 2 ఉసిరికాయ దీపాలను పెట్టడానికి ట్రై చేయండి. సాయంకాలం వేళ 5:45 నుంచి 6:45 ప్రదోష కాలంలో చేస్తే కూడా మనకి సకల శుభాలు చేకూరుతాయి. అయితే ఉసిరి చెట్టులో మనకి శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు. అందుకే మనము ద్వాదశి నాడు క్షీరాబ్ద ద్వాదశి అని ఉసిరి చెట్టుకి, అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుకు కూడా పెళ్లి చేస్తాం. కాబట్టి దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. అలాగే మీరు ఉసిరి చెట్టు దగ్గరికి పూజ చేస్తే కూడా 11 సార్లు మనము ప్రదక్షిణలు చేసి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలా చేయాలి అంటే, ఈ కార్తీక మాసంలో వచ్చే 4 శుక్రవారాలు ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో అష్టదళ పద్మాన్ని వేసి పసుపు కుంకుమలతో అలంకరించి అమ్మవారికి పీఠాన్ని సమర్పించి, అష్టదళ పద్మము అంటే 8 రేకులు కదండి, కాబట్టి 8 ఉసిరికాయలు తీసుకొని ఎక్కడ కూడా మచ్చలు లేకుండా చక్కని ఉసిరికాయలను తీసుకోండి. దానిపైన ఆవు నేతితో మనం ముందుగానే నానబెట్టుకున్న దీపారాధన చేసి, మనము ఆ దీపాలను బుడ్డొత్తులను పెట్టి మనము దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. కనకధార స్తోత్రం అంటే మనకి కూడా తెలిసిందే కదండి. ఆది శంకరాచార్యుల వారు ఒక బీదరాలకి ఈ యొక్క స్తోత్రం చదివి తనకు దానంగా చేసిన, అంటే భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ తన ఇంట్లో ఏమీ లేవు దొరకక ఆ రోజు కార్తీక సోమవారము అలాగే 4 ఉసిరికాయలు ఉన్నవి, 2 ఉసిరికాయలు దీపారాధనకు పెట్టుకొని 2 ఉసిరికాయలు ఇవే మా ఇంట్లో ఉన్నాయ్యా అని ఇచ్చింది. అప్పుడే వెంటనే అతను కనకధార స్తోత్రం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ పాటని పాడారు. అప్పుడు ఈ యొక్క స్తోత్రముతో వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం అనేది పడిందంట. అప్పటి నుంచి మనం కనకధార స్తోత్రం అనేది చదువుకుంటూ ఉంటాం. కాబట్టి కనకధార స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. నైవేద్యంగా శుక్రవారం ఎప్పుడు కూడా అమ్మవారికి పాలని, అలాగే అందులో కొంచెము బెల్లాన్ని కానీ కండకలకండ కానీ చేర్చి పెట్టండి. ఆ తర్వాత ఇలా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈ 4 శుక్రవారాలు అలాగే మార్గశిర మాసంలో వచ్చే తర్వాత నెలలో వచ్చే ఆ శుక్రవారాల్లో కూడా చేస్తే తప్పకుండా మీకు ఉన్న అన్ని సమస్యలు, దీని పరంగా, డబ్బుల పరంగా, అప్పుల పరంగా, సంతానం పరంగా ఎటువంటి ఇబ్బందులైనా కూడా, లక్ష్మీదేవి అంటే డబ్బులు ఒకటే కాదు కదండి, సిరి సంపదలతో సౌభాగ్యాన్ని అన్నీ కూడా మనకు అమ్మవారు అనేది ఇస్తుంది. ఇలా పూజ చేసుకోండి. ఎక్కడ కూడా చెక్కు తీయకండి, చెక్కు తీస్తే మంచిది కాదు. కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపం కూడా ఒక బ్రాహ్మణుడికి మనం దీపదానం చేసినా కూడా సర్వసంపదలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, ఇలాగే దీపారాధన చేయండి, చాలా మంచిది. అందరూ కూడా శుభం కలగాలని కోరుకుంటూ, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.